ఇది గోన్ కటేరా అని చెప్పేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, సమ్మర్ బాడీ కూలర్ అని. అందుకని నేనైతే తెచ్చుకున్నాను. దీన్ని తెచ్చుకొని వాటర్లో వేసి మార్నింగ్ కల్లా మంచిగా క్రష్ ఐస్ లాగా అయిపోద్దని ఊహించుకుంటూ పడుకున్నాను. మార్నింగ్ లేసి చూసేప్పటికి నాకు అందులో కరిగిపోయి ఓన్లీ వాటర్ మాత్రమే మిగిలాయి. కటేరాలో 2 టైప్స్ ఉంటాయంట. ఒకటి మందంగా పాలిష్ లేకుండా బండలా ఉంటుంది, దాన్ని తెచ్చుకుంటే క్రష్ ఐస్ వస్తుంది. దీన్ని తెచ్చుకుంటే అయితే రాదు. పండగ ఊరెళ్ళాను కదండి, వచ్చేటప్పటికైతే ఇంటి ముందు ఇంత దుమ్ము ఉంది, దీని అంతా క్లీన్ చేసుకుని దేవుడి గది అంతా క్లీన్ చేసుకుని అలాగే పిల్లలకైతే స్నానాలు చేయించుకున్నాను. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. ఊర్లో ఉన్న వాళ్ళైతే చక్కగా గుడికి వెళ్ళి అక్కడ రాములవారి కళ్యాణం చూసి ఇచ్చిన ప్రసాదాలు శనివిడి వడపప్పు పానకం తీసుకుని అలాగే ఇంటికి కూడా పానకం తెచ్చి పక్కన వాళ్ళకి కూడా పంచిపెడుతూ ఉంటారు. ఇక్కడ నేనైతే రాములవారికి పూజ చేసుకొని ప్రసాదం అయితే పెడుతున్నాను. నా దగ్గర అయితే రాములవారి ఫోటో లేదు, అందుకే ఫోన్లో అయితే ఫోటో తీసుకుని ఇలా పెట్టుకుని పూజ అయితే చేస్తున్నాను. మా హస్బెండ్ బయటకు వెళ్ళి తీసుకొస్తానన్నారు కానీ పిల్లలతో నన్ను ఉండలేను, వద్దు అని చెప్పేసి అయితే అన్నాను.